హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎన్నికల వేళ సంచలన ఘటన అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ నెలకొంది. మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న పోలింగ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి 2 తెలుగు స్టేట్స్లో పోలింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమాని చేసిన పని ఎన్నికల వేళ 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. 14 సంవత్సరాల పాటు సీఎం పదవి నిర్వహించిన చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఏకంగా నాలుక కోసుకున్నాడు బాబు వీరాభిమాని. అయితే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో చేసుకోవడం గమనార్హం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చంద్రబాబు డైహార్డ్ ఫ్యాన్ ఒకరు టీడీపీ చీఫ్ మరోసారి ఏపీ సీఎం కావాలని నాలుగు కోసుకోవడంతో వెంటనే గమనించిన చుట్టుపక్కల వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు అభిమాని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే అతడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టి ఎన్నికల బరిలోకి దిగిన విషయం తెలిసింది. మరి ఏపీలో ఎన్డీఏ కూటమి గెలిచి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన అభిమాన కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.